1690లో కేవలం 13 బ్రిటిష్ కాలనీలతో ఏర్పడిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ రోజు తమ దేశాన్ని ఇంత పెద్దగా ఎలా విస్తరించిందో తెలుసుకుందాం. బ్రిటిష్ సెటిలర్లు బ్రిటన్ నుంచి తమ సొంత దేశాన్ని ఏర్పరచుకున్న తర్వాత పశ్చిమ దిశగా అంటే వెస్ట్ సైడ్ నుంచి తమ దేశాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. ఒకానొక సమయంలో ఇప్పుడు మినసోటా వరకు ఉన్న ప్రతిదీ కేవలం వర్జీనియా అని మాత్రమే పిలువబడేది. 1804లో యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ నుంచి భారీ మొత్తంలో లూసియానాను కొనుగోలు చేసింది. ఇది ఒక్కసారిగా అమెరికా దేశం యొక్క పరిమాణాన్ని రెట్టింపు చేసింది. 1819లో యునైటెడ్ స్టేట్స్ ఒరెగాన్ దేశం యొక్క భూభాగాన్ని బ్రిటిష్ వారితో పంచుకుంటూ మొదటిసారిగా పసిఫిక్ సముద్రం వరకు విస్తరించింది. అలాగే 2 సంవత్సరాల తర్వాత ఫ్లోరిడా స్టేట్ ని ఒక ఒప్పందంలో స్పెయిన్ నుండి యునైటెడ్ స్టేట్స్ కి ఇచ్చింది. అలాగే 1840లో టెక్సాస్ మరియు ఆల్టా కార్లిఫోర్నియా 2 రాష్ట్రాలను మెక్సికో నుండి విలీనం చేసుకుంది. తర్వాత సరిహద్దుల్లో కొన్ని మార్పులు చేసుకుని 48 దేశాలతో యుఎస్ఏ ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా మారింది. చివరగా 1867లో యునైటెడ్ స్టేట్స్ దాదాపు 7